హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మిస్టర్ రాక్షస్ స్టోరీలోని 30వ భాగం. దాదాపు గంటపాటు తన లోకంలో తను ఉంటూ అక్క అక్క అంటూ ఏడుస్తూ ఉండిపోయిన రుద్రాక్ష దక్ష మాటలకి, తన లాలింపుకి, తన భ్రమ నుంచి బయటపడి దక్షని చూస్తూ, నాకు అక్క కావాలి దక్ష అని దీనంగా అడిగాడు. వస్తుంది రాక్షస్, మీ అక్క తప్పకుండా నీ దగ్గరికి వస్తుంది, నేను ప్రామిస్ చేస్తున్నాను, సరేనా అని అంటే, నిజంగానా అని రుద్రాక్ష సంతోషంగా అడిగాడు. కానీ తన కళ్ళలో శ్రీధ, నువ్వు దక్షని పెళ్లి చేసుకుంటే కానీ నేను నీ దగ్గరికి రాను అని చెప్పటం గుర్తుకు వచ్చి సతమతం అయిపోతూ ఏం చెయ్యాలో అర్థం కాక, నాకు నిద్ర వస్తుంది డెవిల్ అంటూ కళ్ళు మూసుకొని పడుకుంటే, దక్ష అయోమయంగా మొహం పెట్టి, ఇప్పటి వరకు ఇంత గొడవ చేసి ఇప్పుడేంటి సడన్ గా పడుకున్నాడు, ఈ రాక్షస్ నాకు ఏమాత్రం అర్థం కావట్లేదబ్బా అనుకుంటూ, రాక్షస్ ఆర్ యు ఓకే అని అడిగింది. నేను చాలా బాగున్నాను డెవిల్, నువ్వు కూడా పడుకో అని చెప్పటంతో దక్ష ఇంకేమీ ఆలోచించకుండా రుద్రాక్ష గుండెల మీద చేరితే, రుద్రాక్ష దక్ష చుట్టూ చేతులు వేసి తన తల మీద ముద్దు పెట్టుకున్నాడు అంటీ అంటకుండా. దక్ష మాత్రం కళ్ళు మూసిందే కానీ రుద్రాక్ష మాటలే పదే పదే చెవుల్లో తిరుగుతూ ఉంటే, నేను జాగ్రత్తగా ఉండుంటే ఈరోజు ఈ రాక్షసి ఇంత బాధపడుతూ ఉండేవాడు కాదు. నేనే అనవసరంగా బేబీని చంపేశాను, ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది అని తనలో తానే బాధపడుతూ కలత నిద్రపోయింది. లోపలే బాధని అదిమి పెట్టేసి. కానీ రుద్రాక్ష మాత్రం పూర్తిగా నిద్రకి దూరం అయిపోయింది. ప్రతి క్షణం శ్రీధ చెప్పిన మాటలే గుర్తుకు వస్తుంటే ఎలా ఎలా చెయ్యాలి ఇదంతా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఏది ఆగినా సమయం గడవటం ఆగదు కదా. అలానే ఉదయం వచ్చేసింది. సూర్యమామ కూడా లే అంటూ వచ్చేశాడు. ఎప్పుడో ఉదయానికి గాఢ నిద్రలోకి దక్ష జారుకోవటంతో తనని డిస్టర్బ్ చేయకుండా ఫ్రెష్ అయి మొదటిసారి శ్రీధ చనిపోయాక పూజ గది దగ్గరికి వెళ్ళాడు రుద్రాక్ష్. అది అప్పటికే పూర్తిగా బూజు పట్టిపోయి పాడైపోయి ఉండటంతో పని మనిషితో పూజ గది క్లీన్ చేయమని చెప్పాడు. అది విని రామయ్య తాత ఆశ్చర్యంగా, ఏమైంది రుద్రబాబు, ఎప్పుడూ లేనిది పూజ గది బాగు చేయించమంటున్నారు? శ్రీధ అమ్మాయి గారు చనిపోయాక పూజ గది మూయించమని మీరే కదా చెప్పింది అని అడిగాడు. నేనే చెప్పాను తాత, కానీ మనసేమీ బాగోలేదు అందుకే అని డల్గా మొహం పెట్టి చెప్పటంతో, ఏమైంది రుద్రబాబు అని అడిగారు రామయ్య తాత. తరువాత చెప్తాను తాత, శ్రీని ఇంటికి రమ్మని చెప్పు అని చెప్పి తను స్నానం చేయటానికి వెళ్ళిపోతే, రామయ్య తాత రంగమ్మతో పూజ గది బాగు చేయమని చెప్పి శ్రీకి కాల్ చేసి, రుద్రబాబు ఏంటో ఏదోలా ప్రవర్తిస్తున్నాడు బాబు, నువ్వు రాగలవా అని అడిగితే, మళ్ళీ ఏమైంది అనుకుంటూ సరే తాత అని చెప్పి స్నానం చేసి బయటకు వచ్చేశాడు. బయలుదేరాడు శ్రీ. స్నానం చేశాక రుద్ర శివరాత్రి రోజు ఏదైతే షేర్వాణి వేసుకున్నాడో అదే షేర్వాణి వేసుకొని దానిని తడుముతూ, ఆ రోజున మళ్ళీ వస్తే ఎంత బాగుండే అక్క, నువ్వు నేను ఇద్దరం ఎంతో సంతోషంగా మన లోకంలో మనం ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు అని కళ్ళల్లో కన్నీళ్లు జారిపోతుంటే అవి బలవంతంగా ఆపుకుంటూ ఎక్స్ప్రెషన్ లెస్ ఫేస్తో కిందకి వెళ్ళాడు. అప్పటికే పూజ గది క్లీన్ చేసి ఉండటంతో పూజ చేయటానికి అడుగు లోపల పెట్టిన రుద్రాక్షకి పక్కనే రామయ్య తాత కనిపించి, నేను పూజ చేయొచ్చా తాత అని అడిగాడు. చెయ్యొచ్చు బాబు, ఎందుకు చేయకూడదు, ఇంకా మీరు చేస్తే చాలా మంచిది. దక్ష అమ్మాయి గారు లేవలేదా అని అడిగితే, లేవలేదు తాత, రంగమ్మని తన దగ్గర ఉండవని చెప్పు అని చెప్పి రుద్రాక్ష వెళ్ళి శ్రీధ పూజ చేసేటప్పుడు చూసే ఉండటం వలన పూలు పండ్లు కావలసినవన్నీ అక్కడే ఉండటంతో అన్నీ అరేంజ్ చేసుకుంటూ మనసులో ఒకటే ప్రార్థిస్తూ ఉన్నాడు. త్వరగా అక్క నా దగ్గరికి వచ్చేయాలి, ఎక్కడ ఉన్నా సరే ఆ మూడో వ్యక్తి నాకు కనిపించాలి అని. అలా అనుకుంటూనే పూజ పూర్తి చేసేసరికి ఎదురుగా శ్రీ కనిపించాడు, అసహనంగా మొహం పెట్టుకొని.
వచ్చావా శ్రీ? నీకోసమే చూస్తున్నాను అంటూ శ్రీకి హారతి ఇచ్చి ప్రసాదం పెట్టాక బయటికి నడిచిన రుద్రాక్ష పని మనిషితో గ్రీన్ టీ గార్డెన్లోకి తీసుకురమ్మని చెప్పి శ్రీని తీసుకుని గార్డెన్లోకి వెళ్ళాక, ఏమైంది రుద్ర, ఏంటి ఇదంతా అని అడిగాడు. రుద్రాక్ష కన్నీళ్లతో అక్క కనిపించింది శ్రీ అని అనగానే శ్రీ కళ్ళు పెద్దవి చేసి, ఏం మాట్లాడుతున్నావు రుద్ర నువ్వు? శ్రీద కనిపించడం ఏంటి? అంటే తను బ్రతికే ఉందా అని రుద్రాక్ష భుజాలు పట్టుకొని ఊపేస్తూ అడిగాడు. లేదు కానీ అక్క కనిపించింది నాకు అని అన్నాడు రుద్రాక్ష. నాకు చిరాకు తెప్పించకుండా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సరిగా చెప్పు రుద్ర. అనవసరంగా శ్రీధ మ్యాటర్ మధ్యలోకి తీసుకురాకు అని అరిచాడు చాలా చాలా కోపంగా. నిజం శ్రీ, అక్క అక్క నాకు కథలో కనిపించింది. అక్క నా దగ్గరికి రావాలని ఆశపడుతుంది శ్రీ అని అనగానే శ్రీ రుద్ర భుజాలు పట్టుకొని కుదుపుతూ, నిజంగానా నా శ్రీధని కళ్ళలోకి వచ్చిందా? నా గురించి అడిగిందా? మరి నా కళ్ళలోకి ఎందుకు రావటం లేదంట? నేను తన కోసం ఇన్ని నెలలుగా ఎదురు చూస్తున్నాను కదా, కనీసం ఒక్కసారి కూడా నా దగ్గరికి రావాలని తనకు అనిపించలేదంటున్నా అని కన్నీళ్లతో అడిగాడు. రుద్రాక్ష శ్రీ చేతులు పట్టుకొని, నీకోసమే ఎక్కువగా ఆలోచిస్తుంది శ్రీ అక్క. నువ్వు సరిగా నిద్రపోవటం లేదంట. నీ దగ్గరికి రావాలనుకున్నా రాలేకపోతున్నానని చాలా ఏడ్చింది తెలుసా? నువ్వెందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నావు? అండ్ అక్క నీ విషయంలో ఒకటే కోరుకుంటుంది, నువ్వు లైఫ్లో మూవ్ ఆన్ అయ్యి అక్కని మర్చిపోయి మరో మంచి అమ్మాయిని నీ జీవితంలోకి ఆహ్వానించి భార్య బిడ్డలతో సంతోషంగా ఉండాలని నాతో చెప్పింది శ్రీ. నువ్వు సంతోషంగా ఉంటూనే అక్క సంతోషంగా ఉంటానని పెళ్లి చేసుకో శ్రీ, మంచి అమ్మాయిని నేను వెతుకుతాను అని అన్నాడు. నేను నీ కంటికి మరీ అంత పిచ్చోడ్లా కనిపిస్తున్నానా రుద్ర? శ్రీధ కనిపించింది అంటూ నన్ను పెళ్లి కోసం కన్విన్స్ చేయాలనుకుంటున్నావా? ఇది తప్ప ఇంకొకటి కనిపించలేదా మార్గం నీకు అని చాలా కోపంగా అడుగుతూ, ఈ విషయం కోసమే నన్ను పిలిపించి ఉంటే ఐఎమ్ సారీ, ఇలాంటి నాన్ సెన్స్కి నా దగ్గర టైం లేదు అని సీరియస్గా అన్నాడు శ్రీ వెళ్ళటానికి అన్నట్టు వెనక్కి తిరిగి. నేను నిజం చెప్తున్నాను శ్రీ, అక్క నిజంగానే కనిపించింది. అక్క చనిపోయిన దగ్గర నుంచి నువ్వు ప్రాపర్గానే హెల్త్ గురించి కేర్ తీసుకోవటం లేదంట. అక్క చాలా బాధపడుతుంది శ్రీ. అక్క చివరి కోరిక ఇదే, నీ నీ పెళ్ళి నా పెళ్ళి చూడటం అని అన్నాడు. శ్రీ వెనక్కి తిరిగి, అయితే ముందు నువ్వు పెళ్లి చేసుకో. ఆల్రెడీ నీకు అమ్మాయి రెడీగా ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ నాకు అని సూటిగా రుద్రాక్ష కళ్ళల్లోకి చూస్తూ, నా జీవితంలో మరో అమ్మాయి ఎప్పటికీ రాదు. తలక్రిందులుగా తపస్సు చేసినా సరే ఎప్పటికీ మరో ఆడపిల్లని నేను పెళ్లి చేసుకోను. మానసికంగా శారీరకంగా ఎప్పుడో శ్రీధ నా భార్య అయిపోయింది అని స్ట్రెస్ చేసి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే, రుద్రాక్ష మాత్రం శ్రీ చెప్పిన మాటల దగ్గర మైండ్ ఆగిపోయి, అంటే అంటే ఆ అక్క బావ ఇంతకు ముందే అని అనుకోగానే తల పట్టుకున్నాడు. ఇక కారులో కూర్చున్న శ్రీ కళ్ళు మూసుకొని, ఐఎమ్ సారీ శ్రీధ, ఐఎమ్ రియల్లీ సారీ. ఇలా చెప్పక తప్పలేదు. బట్ ఇలా చెప్పకపోతే నీ తమ్ముడు వినడే నా మాట. అయినా వాడి కళ్ళలోకి వచ్చిన దానివి నా కళ్ళల్లోకి ఎందుకు రాలేదు శ్రీధ? నీకోసం ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నానో తెలుసా? కనీసం కళ్ళలోనైనా వచ్చి నాకు కనిపించచ్చు కదా అని కళ్ళ నుంచి జారుతున్న కన్నీటిని పూర్తిగా వదిలేసి అనుకున్నాడు. ఇంతలో దక్ష వచ్చి శ్రీ వైపు కార్ డోర్ తీసి, అన్నయ్య ఇక్కడ ఉన్నావేంటి? నాతో ఇంట్లోకి వెళ్దాం రండి అని శ్రీ చేతిని పట్టుకోగానే శ్రీ విసుగ్గా ఆ చేతిని విడిపించుకొని, ఇప్పుడు నన్ను ఇరిటేట్ చేయకు దక్ష, నాకు ఎవరితో మాట్లాడాలని లేదు, ముఖ్యంగా నీ మొగుడితో అని చెప్పి చాలా సీరియస్గా చెప్పి, నేను ఇంటికి వెళ్తున్నాను అని కార్ డోర్ వేసుకోవాలనుకునే లోపు
అన్నయ్య అంటూ ఆ డోర్ని గట్టిగా పట్టుకున్న దక్ష ఇక్కడి వరకు వచ్చి లోపలికి రాకపోతే ఎలా అన్నయ్యా? నన్ను రాక్షస్తో కలిపిన దేవుడివి నువ్వు. నీకు కనీసం టిఫిన్ అయినా పెట్టనివ్వు. ప్లీజ్ అన్నయ్యా అని రిక్వెస్ట్ చేసింది దక్ష. నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు అర్థమయ్యింది దక్ష. నీ మొగుడి వెనకే నువ్వు కూడా నన్ను కన్విన్స్ చేయటానికి ట్రై చేస్తున్నావేమో. చెప్పా కదా, ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా నా లైఫ్లో శ్రీధ తప్ప ఇంకొక అమ్మాయి ఉండదు. కాబట్టి మీ పిచ్చి పిచ్చి ప్రయత్నాలు ఆపి మీ జీవితం మీరు చూసుకోండి అని చాలా సీరియస్గా చెప్పి దక్ష చేతిని కార్ డోర్ నుంచి దూరం జరిపి క్లోజ్ చేసుకున్నాక కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు శ్రీ వెనక్కి తిరిగి చూడకుండా. శ్రీ వెళ్ళిపోయాక దక్ష బాధగా, జీవితంలో కొన్ని సంఘటనలు మరుపురానివిగా ఉంటాయి అన్నయ్య, కానీ వాటి దగ్గర ఆగిపోతే మనం జీవితాంతం బ్రతకటానికి ఒక రీజన్ అంటూ ఉండాలి అన్నయ్య. రాక్షస్లా నీకు కూడా నీ భార్యలా. కాబట్టి రాక్షస్ కోరినట్టు నీకు పెళ్లి చేయటానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. మొదటిసారి రాక్షస్కి నచ్చే పని చేస్తున్నాను. ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలని దేవుడిని కోరుకోవాలి అని గబగబా లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన దక్షకి ఎదురుగా ట్రేలో గ్రీన్ టీ పట్టుకుని ఉన్న రామయ్య తాత కనిపించగానే 2 minutes వెయిట్ చేయి తాతయ్య అని పూజ గది ఎదురుగా నిలబడి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని చేతులు జోడించి, నేను నా కోసం ఏం కోరుకోలేదు ఎప్పుడూ కూడా, కానీ మొదటిసారి కోరుకుంటున్నాను. నా రాక్షస్ బాధ తీసేసి తన అక్కని తన దగ్గరికి పంపించే అండ్ అన్నయ్య జీవితంలో కొత్త మలుపు వచ్చేలా చేయి. అన్నయ్యని తనకంటే ఎక్కువగా ప్రేమించే అమ్మాయి అన్నయ్య జీవితంలోకి పంపించు. అన్నయ్య పిల్లా పాపలతో సంతోషంగా ఉండేలా చూడు అని కోరుకొని బయటికి వచ్చిన దక్ష బాధగా నిలబడి ఉన్న రామయ్య తాత చేతిలో ట్రే తీసుకొని నేను చూసుకుంటాను అని చిరునవ్వుతో చెప్పి బయటికి వెళ్ళింది. అక్కడ రుద్రాక్ష శ్రీ చెప్పిన మాటలకి మైండ్ అంతా మొద్దుబారిపోయినట్టు అనిపించి బెంచ్లో కూర్చొని ఎప్పుడు ఎలా జరిగింది అని గుర్తు చేసుకుంటూ ఉండిపోయాడు. ఇంతలో దక్ష వచ్చి తన పక్కన కూర్చొని గ్రీన్ టీ రుద్రాక్ష ఎదురుగా పెట్టి, ఎక్కువగా ఆలోచించకు రాక్షస్, మన బ్రెయిన్ పాడైపోతుంది. ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆలోచించామనుకో ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా అర్థమవుతాయి. ముందైతే టీ తాగు. ఇక అన్నయ్యని ఒప్పించే ప్రయత్నం అంటే నీకు తోడుగా నేను కూడా ఉన్నాను రాక్షస్. నీ మాట వినకపోయినా అన్నయ్య నా మాట వినేలా చేసుకుంటాను, సరేనా అని అంది. రుద్రాక్షకి దక్ష వైపు ఒకసారి చూసి, నువ్వు చూసుకుంటావా? ఎలా చూసుకుంటావు? ఇన్ని సంవత్సరాల పరిచయం ఉన్న నేను అడిగితేనే నో అన్నాడు. 4 నెలల పరిచయానికి నువ్వు అడగగానే సరే చెల్లెమ్మ నువ్వు చెప్పావు కాబట్టి నేను చేసుకుంటాను అని గంగిరెద్దుల తల ఊపుతాడు అనుకుంటున్నావా అని దక్ష ఇచ్చిన గ్రీన్ టీ కప్ తీసుకొని విసుగ్గా అన్నాడు. దక్ష బొంగమూతి పెట్టుకొని, అలాంటిదేమీ లేదు, అన్నయ్యని నేను ఓన్ చేసుకున్నాను కాబట్టి ఎంతో కొంత అన్నయ్య కూడా నన్ను ఓన్ చేసుకునే ఉంటాడు. పైగా ఆంటీ అంకుల్ కూడా అన్నయ్య పెళ్లి కోసమే ఎదురు చూస్తున్నారు. సో అటువైపు నుంచి నరుక్కొస్తే ఏమైనా ఉపయోగం ఉంటుంది. అన్నయ్య అలా ఒంటరిగా మిగిలిపోకూడదు కదా. అన్నయ్యని అలా సింగిల్గా చూసిన ప్రతిసారి నేను చేసిన తప్పే గుర్తుకు వస్తూ ఇక్కడ చాలా పెయిన్గా ఉంటుంది రాక్షస్ అని హార్ట్ మీద వేలుతో పొడుచుకుంటూ చెప్పి, బయటికి చెప్పటం లేదు కానీ నిన్ను అన్నయ్యని ఇలా జీవోత్సవాలుగా చూస్తుంటే ప్రతి క్షణం నాలో నేనే నలిగిపోతున్నాను రాక్షస్. రియల్లీ నేను మీకు చేసిన ద్రోహానికి మీరు నన్ను చంపేసినా మళ్ళీ నిందించేదాన్ని కాదు, కానీ అలా చేయకుండా నా లైఫ్ని నీ చేతుల్లోకి తీసుకున్నాను అన్నట్టే తీసుకొని నన్ను నీకంటే ఎక్కువగా ప్రేమించిన నువ్వు ఒకవైపు నేను అనుభవించిన బాధలన్నీ కళ్ళెదురుగా చూసి ఎక్కడ చావు వైపు అడుగులు వేస్తాను అన్న భయంతో ఇన్ని రోజుల తర్వాత నా మీద కోపాన్ని వదిలి నా కోసం స్టాండ్ తీసుకున్న అన్నయ్య మరోవైపు
మీ ఇద్దరి కోపం నేను బేర్ చేయటానికి సిద్ధంగా రాక్షస్. కాబట్టి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, నేను ట్రై చేస్తాను అని రిక్వెస్ట్ చేసింది. సరే ఇస్తున్నాను, ట్రై చేయి. కానీ ఒకటి గుర్తుంచుకో, నువ్వు మీ అన్నయ్యని పెళ్ళికి ఒప్పించకపోతే నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. లైఫ్ లాంగ్ ఇంకెప్పటికీ నా దగ్గరికి రాకూడదు, సరేనా అని అడిగాడు రుద్రాక్ష్. ఓయ్, ఇదేం తిరకాసు, నేను దీనికి ఒప్పుకోను. నేను ఆల్రెడీ చెప్పాను లైఫ్ లాంగ్ నేను వదలనని. కాబట్టి ఆ ఆశ వదిలేసుకో. కావాలంటే లైఫ్ లాంగ్ నన్ను పెళ్లి చేసుకోకు. దీనికైతేనే ఓకే నేను అని దబాయించినట్టే అంది దక్ష కోపంగా రుద్రాక్ష వైపు చూస్తూ. రుద్రాక్ష ఒకసారి దక్ష వైపు చూసి, సరేలే, పోయి టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకోపో. తమరు టైంకి మెడిసిన్స్ వేసుకొని తమరి ఆరోగ్యం మీద శ్రద్ధ పెడితే మేం మా పనుల మీద శ్రద్ధ పెడతాము అని అన్నాడు. సరేలే రాక్షస్, దీనికి కూడా కోపమే నీకు అని మూతి తిప్పుకుంటూ లోపలికి వెళ్ళాలనుకున్న దక్షిణ సడన్ గా ఏదో ఆలోచన వచ్చిన రుద్రాక్ష్ ఆగుడేవి అని అరిచినట్టే పిలిచాడు. దక్ష ఉలిక్కిపాటుగా వెనక్కి తిరిగితే రుద్రాక్ష్ తన ఎదురుగా నిలబడి ఇన్ని రోజులు అడగాలనిపించక అడగలేదు, కానీ ఇప్పుడు అడగాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు అక్క హోటల్లో ఉందన్న విషయం నీకెవరు ఫోన్ చేసి చెప్పారు? నీకు తెలుసా అతనెవరో? చెప్పు, నీకు తెలుసా అని అడిగాడు రుద్రాక్ష్. దక్ష భయంగా రుద్రాక్ష వైపు చూస్తూ, లేదు, నాకు అతను ఎవరో తెలియదు, కానీ కాల్ చేసి ఈ టైంలో ఈ హోటల్లో ప్రాస్టిట్యూషన్ హై క్లాస్ వాళ్ళు చేస్తున్నారు, రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే మీ ఛానల్ రెప్యుటేషన్ పెరగటంతో పాటు నువ్వు కోరుకున్న పొజిషన్ కూడా వస్తుంది అని. ఇక నేను ఏది ఆలోచించలేకపోయాను. పైగా హై సొసైటీలో ఇలాంటివన్నీ కామన్ అవ్వటంతో నిజమే అని నమ్మేశాను అని అనగానే రుద్రాక్ష్ దక్షని కొట్టాలన్నంత కోపాన్ని పిడికిలిలో దాచేసి సరే వెళ్ళు అని వీలైనంత సౌమ్యంగా అన్నాడు. దక్ష భయంగా, ఏమైంది రాక్షస్, అతనితో నీకేం అవసరం అని అడిగితే, అతనితోనే అవసరం, నీకు తెలియదులే, నీకు చెప్పినా అర్థం కాదు, పైగా నీ నోట్లో ఒక్క మాట కూడా ఆగదు, నీదంతా తెలివితేటలు లేదంటే అజాగ్రత్త తప్ప నీ దగ్గర ఏమీ లేవు. ఇప్పుడు నన్ను అనవసరంగా డిస్టర్బ్ చేయకుండా వెళ్ళు డెవిల్ అని సీరియస్గా అరవటంతో దక్ష భయపడి లోపలికి వెళ్ళిపోయింది. దక్ష వెళ్ళిపోయాక రుద్రాక్ష్ మళ్ళీ అదే అసహనమైన ఫేస్తో బెంచ్ మీద కూర్చొని, ఎవడై ఉంటాడు వాడు? దక్షని ఎందుకు టార్గెట్ చేశాడు? ఎందుకు దక్షకే కాల్ చేశాడు? అప్పటికే వాడికి నేను దక్షని ప్రేమిస్తున్న విషయం తెలుసా? కానీ ఎలా? ఈ విషయం నాకు అక్కకి శ్రీకి తప్ప నేను ఎవరికీ తెలియనివ్వలేదు కదా. ఇంకెలా తెలిసి ఉంటుంది? లేదా వేరే కావాలని వేరే విషయంగా దక్షని టార్గెట్ చేసి ఉంటాడా? అసలు ఎవడు వాడు? మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశాడు? తెలుసుకోవాలి, వీలైనంత త్వరగా తెలుసుకోవాలి. కార్లో డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిన శ్రీ తన రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాక బెడ్ మీద పడుకొని, నేను కాసేపు నిద్రపోతే నా కళ్ళలోకి వస్తావు కదా శ్రీదా, పడుకుంటాను అంటూ ఒక పక్కన డ్రాయర్లో నుంచి ఒక స్లీపింగ్ పిల్ వేసుకొని కళ్ళు మూసుకున్నాడు. Thank you for listening, and please like, share, comment and subscribe.